గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మార్చ్ 2020లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే మనకి మార్కెట్స్ నియర్లీ 40% దాకా కరెక్ట్ అయ్యాయి. కాకపోతే మనకి ఆ టైంలో కరెక్ట్ అయిన స్టాక్స్ స్టిల్ మనకి నియర్లీ 70%, 90% దాకా లోయర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మనకి 6 years గడుస్తున్నా కూడా మన క్యాపిటల్కి ఎటువంటి ప్రాఫిట్ రాక 90% మన క్యాపిటల్ ఎరోడ్ అయిపోయింది. అవి మనకి ఈ స్టాక్స్ ఎందుకు పడ్డాయి, ఆ స్టాక్స్కి వెనకాల ఉన్న రీజన్స్ ఇప్పుడు మనకి మార్కెట్ ఫాల్ అయింది. కాబట్టి మేబీ మనకి ఈ స్టాక్స్ ఫిల్టర్స్గా మనం అప్లై చేసుకుంటే ఈ కరెంట్ ఫాల్లో మనం బెస్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే గవర్నెన్స్ ట్రాప్. అంటే మనం కనుక గమనించినట్టయితే ఎస్ బ్యాంక్ కానీ, జీ లిమిటెడ్ కానీ ఇలాంటి స్టాక్స్ పడ్డానికి రీజన్ ఏంటి అంటే ప్రమోటర్ రానా కపూర్ అరెస్ట్ అవ్వడం, అలానే బ్యాంక్ మీద ఎక్కువ ఎన్పిఎస్ పెరిగిపోవడం, ఇలాంటి రీజన్స్తో ఆ స్టాక్ ఒక టైంలో 600 కూడా ఉన్నది, మనకి ఇప్పుడు 1800. అలానే మనకి జీ లిమిటెడ్ కనుక చూసినట్టయితే సోనీ డీల్ ముందుకు వెళ్ళలేకపోవడం, అలానే మనకి హై డెట్ ఉండడం వల్ల ఈ స్టాక్ కూడా మనకి దాని యొక్క ప్రీవియస్ లెవెల్ నుంచి కరెక్ట్ అయ్యి స్టిల్ లోయర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మనం సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ అప్పుడు ప్రమోటర్ ఇంటిగ్రిటీని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్టాక్స్ ఫాల్ వెనకాల ఉన్న ఇంకొక రీజన్ చూసినట్టయితే వాల్యుయేషన్ బబుల్ ట్రాప్. మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్, లేటెంట్ వ్యూ, బాటా ఇండియా ఇలాంటివి చూసినట్టయితే ఆ హై టైంలో మనకి గ్రేటర్ దెన్ 100 PE దగ్గర ఈ స్టాక్స్ ట్రేడ్ అయ్యేవి. స్లోగా ఆ వాల్యుయేషన్స్ కన్సర్న్తో అట్ ద సేమ్ టైం ఫండమెంటల్గా స్టాక్స్ పర్ఫామ్ చేయకపోవడంతో మనకి స్టాక్ ప్రైజెస్లో మనకి కరెక్షన్ గురి అవ్వడం, రికవరీ లేకపోవడం మనం చూసాము. మైండ్స్ కనుక చెక్ చేసినట్టయితే 1580 దగ్గర నుంచి కరెంట్లీ మనకి 395 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బాటా ఇండియా కూడా కాంపిటీషన్ ప్రెషర్ ఎక్కువగా ఉండదు. మనకి బాటా ఇండియాకి స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉన్నా కూడా అదర్ కాంపిటేటర్స్ ఎక్కువగా పెరిగిపోవడం, ఈ స్టాక్కి డిమాండ్ తగ్గడంతో మనకి స్లోగా మనకి కరెక్షన్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆ హైని స్టిల్ 6 years అవుతున్న ఈ స్టాక్ టచ్ చేయలేదు. సో ఇలాంటి స్టాక్ను కూడా హై వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ని మనం ఇప్పుడు కరెంట్లీ అవాయిడ్ చేసినట్టయితే మనకి బెటర్ ప్రాఫిటబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మనం ఇంకొకటి చూసినట్టయితే కేటగిరీ 3 ప్రమోటర్ డబుల్ ట్రాప్. ఇది కనుక మనం గమనించినట్టయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్. మనకు తెలుసు అదానీ గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ. అలానే ట్రాన్స్మిషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్. కాకపోతే మనకి లాస్ట్ 5 years రిటర్న్స్ చూసినట్టయితే నియర్లీ 70% దాకా లాస్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రీజన్ ఏంటి అని చూసినట్టయితే మనకి హిడెన్బర్గ్ న్యూస్, అలానే యుఎస్లో ప్రమోటర్స్ మీద కేసు ఫైల్ అవడం, ఇలాంటి న్యూస్తో మనకి హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అయ్యి దాని యొక్క ప్రీవియస్ లెవెల్స్ని ఇంకా టచ్ చేయలేదు. సో ఇప్పుడు మనం మన సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్లో ఇలాంటి రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మేబీ మనకి అది బెటర్ చాయిస్ అవుతుంది. బట్ గుడ్ సెలెక్షన్ ఆఫ్ స్టాక్కి. కానీ ఇప్పుడు మనము సెక్టార్ డిస్ట్రప్షన్ ట్రాప్ ఇంకొక కేటగిరీ చూసినట్టయితే మనకి జియో ఇంట్రడ్యూస్ అవ్వడం వలన, జియో కొన్ని రోజులు ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా ఇవ్వడం వలన టాటా టెలి సర్వీసెస్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి ఆ స్టాక్ మనకి నియర్లీ 90% దాకా క్యాపిటల్ ఎరోడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అలానే కోవిడ్ లాక్డౌన్లో ఉండడం వల్ల, అలానే ఈ-కామర్స్ పెనిట్రేషన్ పెరగడం, వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయడం, ప్రాఫిటబిలిటీ తగ్గి ఈ స్టాక్ మనకి నియర్లీ 70% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు కనుక చూసినట్టయితే మన డిస్ట్రప్షన్ చాలా స్టాక్స్కి ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి అన్ని స్టాక్స్ ఫాలో అయ్యాయి కాబట్టి ఈ డిస్ట్రప్షన్ లేని స్టాక్ని చూస్ చేసుకోవడం మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్టెల్ ఆర్ జియో కనుక చూసినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేట్ చేస్తాం త్రూ ఫోన్. సో అలాంటి డిస్ట్రప్షన్ లేని స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే బెటర్ ప్రాఫిటబిలిటీలోకి మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే మనం కనుక చూసినట్టయితే కోవిడ్ టైల్ విన్స్, దీని మీనింగ్ ఏంటి అంటే కోవిడ్ టైంలో మనకి
కోవిడ్ టెస్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ హెల్త్ కేర్ కంపెనీస్కి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వాళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్లో ఎక్కువ గ్రోత్ చూపించడం వల్ల ఆ టైంలో ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ హెల్త్ కేర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. హై కనుక చూసినట్టయితే డాక్టర్ లాల్ పాథ్లాబ్స్కి నియర్లీ 2500 దగ్గర మనకి హై ఉంటే ఇప్పుడు 1500 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం చూసినట్టయితే స్టిల్ స్టాక్ నుంచి మనకి గ్రేటర్ దెన్ 60% దాకా మనకి కనిపిస్తూ ఉంది. అలానే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్కి మేబీ వెస్ట్ ఏషియన్ న్యూస్ వల్ల ఎనర్జీ క్రైసిస్ ఉండడం వల్ల కొంతమంది స్టవ్ క్రాఫ్ట్, ఈఎంఎస్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ని బై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్రూడ్ ఇవన్నీ నార్మలైజ్ అయితే ఆ కంపెనీస్లో మనకి స్లోగా స్టాక్ కరెక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. మనం లాస్లో నుంచి ఎగ్జిట్ అవ్వలేము. అలానే మనకి ఆ స్టాక్లో గ్రోత్ ఇంతలాగా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ అవ్వదు. సో మనం ఇలాగా ఆ ట్రాప్లో ఇరుక్కోకుండా బెటర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలానే ఇక్కడ కానీ మనం చూసినట్టయితే టీఏ న్యూస్ వలన చాలా మంది ఎక్స్పోర్ట్స్ ఇలాంటి స్టాక్స్లో చాలా మంది కంపెనీస్కి గ్రేటర్ గ్రోత్ ఉంటుందని చెప్పి ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కాకపోతే మనకి 2024లోనే ఆ న్యూస్తో ఆ స్టాక్స్ పెరిగిపోయి ఇప్పుడు ఆ స్టాక్స్ నియర్లీ 50% దాకా కరెక్ట్ అయ్యాయి. సో ఇలాంటి న్యూస్తో కూడా మన స్టాక్స్లో ఎంటర్ అవ్వకుండా అవి రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఆ గ్రోత్ చూపించినప్పుడు మనం అప్పుడు స్టడీ చేసి ఎంటర్ అవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనము మన పోర్ట్ఫోలియోని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అంటే సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్లో మనకి అదే సెక్టార్లో ఒక లార్జ్ క్యాప్ ఒక స్మాల్ క్యాప్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి లార్జ్ క్యాప్లో తక్కువగా కరెక్షన్ ఉంటుంది అండ్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్లో ఎక్కువగా కరెక్షన్ ఉంటుంది. కాబట్టి కొంచెం అక్కడ మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా మనకి ఇప్పుడు ఇండివిజువల్గా క్యాపబిలిటీ లేనప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ రూట్లోకి ట్రై చేస్తున్నట్టయితే మనం మ్యూచువల్ ఫండ్లోకి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనకు కొన్ని కన్సర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే మనకి ఎవ్రీ 3 years ఒక టాప్ పర్ఫార్మర్ మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టైంలో టాప్ పర్ఫార్మర్ అని చెప్పి ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆఫ్టర్ 3 years అది అండర్ పర్ఫార్మ్ చేస్తున్నట్టయితే మీకు టాప్ పర్ఫార్మర్తో కంపేర్ చేసినప్పుడు మీ రిటర్న్స్ తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఈ టాప్ పర్ఫార్మర్ని మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు మన క్యాపిటల్ కొంచెం ఆ ప్రాఫిటబిలిటీ గెయిన్స్ తగ్గద్ది. కాబట్టి మనకి ఆల్టర్నేటివ్గా ఏం చెయ్యొచ్చు అనుకున్నట్టయితే మనం బెస్ట్ చాయిస్ ఈటీఎఫ్స్ని చూస్ చేసుకోవడం మంచిది అవుతుంది. ఈటీఎఫ్స్తో కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ చాలా స్టాక్స్కి కంపేర్ చేసి చూసాను. నా కంపారిజన్ ఏంటి అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నట్టయితే స్మాల్ క్యాప్స్కి నిఫ్టీ స్మాల్ క్యాప్ టీఆర్ఐతో కంపేర్ చేసి చూస్తారు. సో హై పర్ఫార్మింగ్ స్టాక్కి అలానే నిఫ్టీ స్మాల్ క్యాప్ టీఆర్ఐ 3 yearsకి నేను ఫిల్టర్ యాడ్ చేసి చూసినట్టయితే టాప్ పర్ఫార్మింగ్కి అలానే ఈ ఈటీఎఫ్స్కి 7% డీవియేషన్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఒక 3 yearsలో మీకు టాప్ పర్ఫార్మర్ 17% రిటర్న్ ఇస్తే ఈటీఎఫ్ మ్యాక్స్ మనకి 10% రిటర్న్ ఇస్తుంది. ఇది మనం ఎలా కన్సిడర్ చేయాలి, 10%ఏ కదా అని అనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ముందు డిస్కస్ చేసిన స్టాక్స్లో కనుక చూసినట్టయితే మన 100 రూపీస్ 9 రూపీస్ అయిపోతే ఇక్కడ మనకి 100 రూపీస్ అట్లీస్ట్ మనకి 9 రూపీస్ అన్న ప్రాఫిటబిలిటీ వస్తుంది. అలానే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎంటర్ అయిన టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఆ కేటగిరీలో మేబీ 3 years తర్వాత ఆ టైంలో మీకు అండర్ పర్ఫామ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండే చూసినట్టయితే వాళ్ళ టాప్ ఎక్స్పోజర్ మనకి డిక్సన్ టెక్నాలజీస్ అలానే కెయిన్స్ కళ్యాణ్ జ్యువెలరీస్ ఇలాంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఇప్పుడు ఆ స్టాక్స్ కరెక్ట్ అవ్వడం వల్ల ఓవరాల్గా ఆ మిడ్ క్యాప్ ఫండ్ మీద మనకి ఎన్ఏవిలో డిఫరెన్స్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే మనము క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకున్నా కూడా స్మాల్ క్యాప్లో మనకి 9% వాళ్ళు రిలయన్స్లో ఎక్స్పోజర్ ఉంది. సో ఎప్పుడైతే రిలయన్స్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా పర్ఫార్మెన్స్ తగ్గడం స్లో డౌన్ అయ్యింది. సో ఇలాగా ఫండ్ మేనేజర్ ఒక సెలెక్షన్తో మనకి ఆ మ్యూచువల్ ఫండ్ అనేది పర్ఫామ్ అవుతుంది. అదే ఈటీఎఫ్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆల్రెడీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి
ఈటీఎఫ్ పర్ఫామ్ చేస్తే మన రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి ఈటీఎఫ్ రూట్లో కొంచెం ఎక్కువగా ప్రాఫిటబిలిటీ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అలానే ఇప్పుడు మనం సిప్ చేద్దాము అనుకుంటే సిప్లో కూడా మన రైట్ చాయిస్ ఆఫ్ స్టాక్ లేకపోతే మన క్యాపిటల్కి గెయిన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లోయర్ లెవెల్లో ఉన్నాయి కదా అని ఎస్ బ్యాంక్ ఆర్ ఇలాంటి స్టాక్స్లోకి మనం రెగ్యులర్గా సిప్స్ చేస్తున్నట్టయితే మన క్యాపిటల్కి ఎలాంటి ప్రాఫిటబిలిటీ వచ్చేదానికి ఛాన్సెస్ లేదు. అలా కాకుండా ఎవ్రీ 12 మంత్స్కి ఒకసారి మీరు వెరిఫై చేసుకున్నట్టయితే ఫండమెంటల్గా ఆ స్టాక్ ఎలా ఉందని మేబీ మీరు ఫాస్టర్ ప్రాఫిటబిలిటీలోకి మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దానికి ఇప్పుడు కమింగ్ డేస్లో ఈ డేటాని మనం ఫిల్టర్స్గా అప్లై చేసినట్టయితే మోస్ట్లీ మనము ఇట్లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ హోప్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఇన్ కేస్ హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.